మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో మా ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ సమూయేలు గ్రంథము 10-11 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. అమ్మోను రాజు మృతి చెందినప్పుడు అతని కుమారుడైన హానూనును ఓదార్చడానికి, అతనికి ప్రత్యుపకారం చేయడానికి దావీదు తన మనుషులను పంపాడు. అయితే హానూను మనుషులు దావీదు తమ దేశాన్ని వేగు చూడడానికి తన మనుషులను పంపాడని చెప్పడంతో వారి చెప్పుడు మాటలు విన్న హానూను దావీదు సేవకులను గడ్డము గొరిగించి వారి వస్త్రాలను అవమానకరంగా కత్తిరించి వారిని వెళ్ళగొట్టాడు. దీనికి ప్రతీకారంగా దావీదు సేవకులు యోవాబు, అబీషైలు చక్కటి గుణపాఠం వారికి నేర్పించారు. ఇక 11వ అధ్యాయం యొక్క సంఘటన దావీదు జీవితంలో చెరగని మచ్చగా మిగిలిపోయింది. అతని జీవితాన్ని శ్రమల పాలు చేసింది. ఒకనాటి సాయంత్రం దావీదు తన రాజభవనపు మిద్దె మీద నడుస్తున్నప్పుడు ఒక సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు బత్షెబ. ఆమె ఊరియా భార్య. దావీదు ఆమెతో పాపం చేయడం మాత్రమే కాదు, తన భర్తను చంపించడం ద్వారా ఒక హంతకునిగా మారిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. అయితే దావీదు చేసిన కార్యాన్ని దేవుడు దుష్కార్యంగా ఎంచాడు. ఇక ఆ వివరాలను నేటి పాఠంలో మనము వివరంగా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యమనే బైబిలు ఈ లోకయాత్రలో మనకు దిక్సూచి, మన పాదాలకు దీపమైన వాక్యపు వెలుగు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతుంది, మన జీవితాన్ని సఫలం చేస్తోంది. ఈ రోజున మనము 2 సమూయేలు 10వ అధ్యాయం వినబోతున్నాము. దావీదు జీవితంలో నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోబోతున్నాము. అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడైన హానూను రాజ్యమేలుతున్నాడు. దావీదు అనుకున్నాడు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారానికి నేను హానూనుకు ప్రత్యుపకారం చేస్తాను. వెంటనే దావీదు హానూను తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చటానికి తన సేవకుల ద్వారా సమాచారం పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజైన హానూనుతో మనవి చేశారు, నీ తండ్రిని సన్మానించటానికే దావీదు నీ వద్దకు ఓదార్చేవారిని పంపాడని నీవు అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని నాశనం చేయాలని, దాన్ని శోధించడానికి వారిని వేగు నిమిత్తము పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? వీరికి దావీదు మీద నమ్మకం లేదు. దావీదు తమను ముట్టడిస్తాడని, తమకేదో కీడు చేస్తాడని అనుమానిస్తున్నారు. దావీదు స్నేహభావాన్ని వారు అపార్థం చేసుకుంటున్నారు. హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి, వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిరుదుల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాడు. ప్రియ శ్రోతలారా, గమనించండి, దావీదు పంపిన రాయబారులను వీరెంతో అవమానపరిచారు. ఇంతకంటే ఘోరమైన అవమానము మరొకటి ఉండదు. దీనికి అర్థమేమిటి? హానూను దావీదును యుద్ధానికి కవ్విస్తున్నాడు. దావీదు స్నేహభావంతో పంపిన శాంతి దూతలను అవమానపరచటంలోని ముఖ్యోద్దేశమిదే. ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందారని కొందరు మనుష్యులను వారికెదురు పంపించాడు. మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణమందు ఆగి ఆ తరువాత రండని కబురు పెట్టాడు. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకున్నామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రెహోబుతో, ఆరాము సోబాతో చేరిన సిరియనులలో నుండి 20,000 మందిని కాల్బలాన్ని, మయకారాజు వద్ద నుండి 1000 మంది బంటులను, టోబు నుండి 12,000 మంది బంటులను జీతానికి పిలిపించుకున్నారు. అనగా వారిని కిరాయికి తెచ్చారు. అమ్మోనీయులు గ్రహించారు, దావీదు దృష్టికి తాము నీచంగా కనపడుతున్నారు. యుద్ధానికి సిద్ధపడుతున్నారు. సిరియా నుండి కొందరిని పిలిపించుకొని పనిలో పెట్టుకున్నారు. ఇదే వృత్తాంతం 1 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 6-7 వచనం వరకు రాయబడి ఉన్నది. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించామని తెలుసుకున్నారు. మనుష్యులను బాడుగకు కుదుర్చుకున్నారు. యుద్ధానికి సిద్ధపడ్డారు. 7-10 వచనం వరకు దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపాడు. అమ్మోనీయులు బయలుదేరి
గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు. శోబా, రెహోబు సిరియనులను, మయకావారును, టోబువారును విడిగా పొలములో నిలిచారు. యోవాబు తన వెనుక ముందువారు యుద్ధ పంక్తులు తీర్చటం చూచి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనటానికి వెళ్ళాడు. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి మిగిలిన వారిని తన సహోదరుడైన అబీషైకి అప్పగించి చెప్పాడు, సిరియనుల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకోవాలి. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను. అమ్మోనీయులను ఎదుర్కొనడానికి యోవాబు తన వారిని వ్యూహపరిచాడు. అబీషైతో చెప్పాడు, ధైర్యం తెచ్చుకో, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా అదే చేయునుగాక. శ్రోతలు చూచారా, ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఇప్పటికే బాగా నిగ్గుతేరి ఉన్నారు. యోవాబు యుద్ధనీతిలో ఆరితేరిన వాడయ్యాడు. వ్యూహరచనలో అతన్ని మించిన వారు లేరు. మనము ఈ సందర్భంలో దేవుని ప్రజల యుద్ధనీతిని మరచిపోకూడదు. యెహోవా తన దృష్టికి అనుకూలమైనదే చేయునుగాక. దేవుని సంకల్పము ఎట్టి పరిస్థితిలోనూ వికల్పము కాకూడదు. జయాపజయాలు దైవాధీనమే. యుద్ధము యెహోవాదే. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఉత్తమము అనుకూలమునైన దేవుని చిత్తము ఎరిగి పోరాడాలి. 13వ వచనం, యోవాబు అతనితో కూడా ఉన్నవారు సిరియనులతో యుద్ధము చేయడానికి బయలుదేరగానే వారు యోవాబు ఎదుట నిలువజాలక పారిపోయారు. సిరియనులు పారిపోవడం అమ్మోనీయులు చూచి వారు కూడా అబీషై ఎదుట నిలువలేక పారిపోయి పట్టణములో జొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చాడు. యోవాబు, అబీషై వీరిద్దరూ యుద్ధవీరులు, కాని దైవబలం వీరికి తోడుగా ఉంది. 15వ వచనం, సిరియనులు తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయామని తెలుసుకొని గుంపు కూడారు. హదదెజరు నది అవతల ఉన్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చారు. హదదెజరు సేనాధిపతి అయిన శోబకు వీరికి అధిపతిగా ఉన్నాడు. దావీదుకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనడానికి వచ్చి అతనితో యుద్ధములో తారసిల్లి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతం చేశాడు. వారి సైన్యాధిపతియగు శోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చచ్చాడు. హదదెజరు సేవకులైన రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేకుండా కొట్టబడి ఉండడం చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడ్డారు. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయటము మానేశారు. ప్రియ శ్రోతలు, సిరియనులు అమ్మోనీయులు ఏకమవ్వకుండా యోవాబు, అబీషై తమ యుద్ధనీతిని ప్రయోగించి విజయం సాధించారు. దావీదు దీన్ని బట్టి తిరుగులేని నాయకుడయ్యాడు. తమ సమకాలీనుల్లో తన వంటి రాజు మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా దేవుని కృపే కాని మరొకటి కాదు. కీర్తనలు 37:5 వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చెయ్యి, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దావీదు అదే పని చేశాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. దీనితో 10వ అధ్యాయం ముగిసింది. ఇక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దావీదు చేసిన 2 పాపాలు పేర్కొనబడ్డాయి. దావీదంత గొప్ప వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం కూడా గొప్ప పాపం అవుతుంది. ఎంతో ఎత్తు నుండి పడిన వానికి ఎక్కువ దెబ్బ తగులుతుంది. దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఈ అధ్యాయంతో దావీదుకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇంతవరకు దావీదు సాధించిన విజయాలను చూచాము. దేవుని ఆశీర్వాదాలను అనుభవించిన దావీదు గొప్ప రాజు కాగలిగాడు. అయితే ఈ అధ్యాయంలో దావీదు చేసిన పాపం దేవుని శిక్షకు, కఠినమైన తీర్పునకు గురి అయింది. దావీదు చేసిన ఈ పాపం వల్ల
శత్రువులు దేవుని నామాన్ని దూషించటం జరిగింది. ఇతడేనా దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు? ఇంత ఘోరపాపం చేశాడేమిటి అంటూ దావీదును వేలుపెట్టి చూపి శత్రువులు అతణ్ణి విమర్శించారు. దావీదులోని సుగుణాలు ఎన్ని ఉన్నా ఈ ఒక్క పాపం ప్రజల దృష్టిలో చాలా ఘోరమనిపిస్తోంది. ఎంత గొప్ప భక్తుడైనా ఏదో ఒక పాపం చేయటం మానవ బలహీనతను చూపుతోంది. అంతేగాని దావీదు చేశాడు గదా అని అందరూ అట్టి పాపాలు చేయకూడదు. ఎవరు చేసినా పాపము పాపమే. దేవుడు దానిని ఎన్నడూ సమర్థించడు. ఇప్పుడు 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని పనివారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చావు.
కృపనిచ్చినావు, నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు, నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ రాజులకు యుద్ధాలు చేసే సమయము, అనుకూలమైన వేళ, ఋతువు ఉంటాయి. అయితే ఈ రోజున అలాంటి నియమము ఏదీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేస్తున్నారు. అయినా కొన్ని ఋతువుల్లో సైనికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చలికాలం, వర్షాకాలం యుద్ధానికి అనువైన సమయం కాదు. దావీదు కాలంలో యుద్ధానికి ఒక ప్రత్యేకమైన సమయం అనువైనది అనే అభిప్రాయం ఉండేది. దావీదు యోవాబును యుద్ధానికి పంపాడు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతోంది. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, యెరూషలేములోనే ఆగిపోయాడు. దావీదు ఎందుకలా చేశాడు? రాజసౌధం కట్టుకున్న తరువాత ఇంటి వద్ద కాసేపు హాయిగా ఉందామనిపించిందేమో. అదుల్లాము గుహ అనుభవాలు మర్చిపోయినట్లున్నాడు. ఇప్పుడు తనకు ఎంత మంచి గృహము, ఎంత హాయి, ఎంత సుఖం! సీయోను కొండ ఎంత మనోజ్ఞమైన దృశ్యం! సోదరీ సోదరులారా, కొంచెం ఆలోచించండి. దేవుని బిడ్డలకు ఇదొక గొప్ప శోధన. సుఖం మరిగిన ప్రాణాలు సైతాను చేతిలోకి వెళ్ళిపోతాయి. అవతల యుద్ధం ముమ్మురంగా జరుగుతుంటే ఇక్కడ తాను హాయిగా కూర్చుంటాడా? తాను యుద్ధం చేయాలి గదా. ఎందుకీ బద్ధకం? అతనిలోకి బలహీనత ప్రవేశించింది. 2వ వచనం. ఒకానొక దినమున పొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూస్తూ ఉండగా స్నానం చేసే ఒక స్త్రీ కనపడింది. దావీదు రాజనగరి పైన పచారు చేస్తున్నాడు. అతని మనస్సు బాగాలేదు. అనేకమైన రాజకీయ సమస్యలు అతన్ని తొందర చేస్తున్నాయి. తన తోటి యుద్ధవీరులు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. అతని మనస్సాక్షిలో రభస మొదలైంది. ఒక స్త్రీ అతని దృష్టిని ఆకర్షించింది. ఆమె స్నానం చేస్తున్నది, వివస్త్ర. ఆ స్త్రీ సౌందర్యం చూచి దావీదు ముగ్ధుడయ్యాడు. ఆమె నగ్న శరీరాన్ని చూచి దావీదులో కామవాంఛ మొదలైంది. ఇందులో ఎవరిది తప్పు? దేవుడంటున్నాడు, దావీదుదే తప్పు. శోధన రావడం పాపం కాదుగాని దానికి లొంగిపోవటం పాపం. స్త్రీలు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సన్నని బట్టలు ధరించి విలువైన చీరలు కట్టుకొని అర్ధనగ్నంగా కనపడే స్త్రీలను చూచి యువకులు సైతాను శోధనలో పడిపోతారు. క్రైస్తవ మహిళలు తమ అలంకారాల విషయంలో మితంగా ఉండాలి. లేకపోతే వీరే యువకులను నరకంలోకి పడనెట్టేవారవుతారు. దావీదు పతనానికి కారణం బత్షెబ. ఇతరులకు కనపడేటట్లు తానెందుకు స్నానం చేయాలి? ఒకవేళ బత్షెబ దావీదు చూడాలనే అలా చేసిందేమో. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి విషయాలలో సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండటం చూచి దావీదు ఆమె సమాచారము తెలుసుకోవడానికి ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె, హిత్తీయుడైన ఊరియాకు భార్య బత్షెబ అని తెలియచేశాడు. ఊరియా అనేవాడు హిత్తీయుడు, అతడు అన్యుడు, యూదేతరుడు. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాడు. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించాడు.
కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మళ్ళీ వచ్చింది. ఇది ఒక చెడ్డ కథ. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. దావీదు యుద్ధానికి వెళ్ళి ఉంటే ఇది జరిగేది కాదు. బత్షెబ ఇంటి లోపల స్నానం చేసి ఉంటే ఈ వ్యభిచార క్రియ జరిగి ఉండేది కాదు. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినయ్యాను అని దావీదుకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడైన ఊరియాను నా వద్దకు పంపమని దూత ద్వారా యోవాబుకు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదును ఒక సమస్య ఎదుర్కొన్నది. ఇప్పుడేం చెయ్యాలి? బత్షెబ భర్తయైన ఊరియా దావీదు సైన్యంలో గొప్ప సైనికుడు, విశ్వసనీయుడైన సైనికోద్యోగి. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాడు. తరువాత దావీదు అన్నాడు, ఊరియా, నేను సెలవిస్తున్నాను, ఇంటికి పోయి శ్రమ తీర్చుకో. అంతట ఊరియా రాజనగరిలో నుండి బయలుదేరాడు. దావీదు నటనను గమనించండి. ఏదో యుద్ధ సమాచారం తెలుసుకుందామని ఊరియాను పిలువనంపించినట్లు నటిస్తున్నాడు. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని వెనుక రాజు ఫలాహారం అతని వద్దకు పంపించాడు. గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగర ద్వారాన పండుకున్నాడు. ఊరియా తన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకని? అది యుద్ధ సమయం, అత్యయిక పరిస్థితి. దావీదు ఆశ్చర్యచకితుడయ్యాడు. హాయిగా ఇంట్లో కూర్చున్న దావీదుకు ఊరియా మాటలు తీర్పు చెబుతున్నాయి. ఊరియా తన ఇంటికి పోలేదనే మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి అన్నాడు, నీవు ప్రయాణం చేసి వచ్చావు గదా, ఇంటికి వెళ్ళలేదేమిటి? ఊరియా అన్నాడు, మందసము, ఇశ్రాయేలు వారు, యూదావారు గుడారములలో నివసిస్తూ ఉండగా నా అధిపతి అయిన యోవాబు, నా ఏలినవాడవైన నీ సేవకులు బయట దండులో ఉండగా భోజనపానాలు చేయటానికి, నా భార్యతో పరుండటానికి నేను ఇంటికి వెళ్తానా? నీ తోడు, నీ ప్రాణం తోడు, నేను అలా చేసేవాడను కాను. బత్షెబ కడుపుతో ఉంది, దానికి తాను బాధ్యుడు కాడు అన్నట్లు నిరూపించడానికి ఊరియాను భార్య వద్దకు వెళ్ళమంటున్నాడు. ఊరియా గొప్ప వ్యక్తి, నమ్మకమైనవాడు. అతడు అన్యుడు, అయినా ఇశ్రాయేలు జాతికి అతడు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. దీనిని బట్టి దావీదు పాపం ఇంకా ఇంకా పెద్దదవుతున్నది. నా పై అధికారులు యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్ళి భార్యతో సుఖిస్తానా అంటున్నాడు. దావీదన్నాడు, ఈరోజు కూడా నీవు ఇక్కడే ఉండు, రేపు నీకు సెలవిస్తాను. ఊరియా నాడు మరునాడు యెరూషలేములోనే నిలిచిపోయాడు. అంతలో దావీదు అతన్ని భోజనానికి పిలిపించాడు. అతని చేత బాగా తినిపించి తాగించాడు. ఊరియా మత్తులో ఉన్నాడు. సాయంత్రమున అతడు బయటికి వెళ్ళి తన ఇంటికి పోక రాజసేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు. అతడు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. 14-15 వచనాలు. ఉదయమున దావీదు యోవాబుకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాడు. ఆ ఉత్తరంలో ఏమి రాశాడంటే, యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమయ్యేటట్లు నీవు అతని వద్ద నుండి వెళ్ళిపో. అప్పుడు యోవాబు పట్టణాన్ని ముట్టడి వేస్తున్నాడు. ధైర్యవంతులుండే స్థలాన్ని గుర్తించి ఆ స్థలానికి ఊరియాను పంపాడు. చూచారా, వ్యభిచారం హత్యకు దారితీస్తున్నది. ఊరియా చనిపోయే పరిస్థితి దావీదు కల్పిస్తున్నాడు. దావీదు మొదట వ్యభిచారి అయ్యాడు, ఇప్పుడు హంతకుడవుతున్నాడు. ఈ రెండూ ఘోరమైన పాపాలు. 17వ వచనం. యోవాబు దావీదు చెప్పినట్లే చేశాడు. దావీదు సేవకులలో కొందరు కూలారు. హిత్తీయుడైన ఊరియా హతమయ్యాడు. యోవాబు యుద్ధ సమాచారం దావీదుకు అందించాడు. యోవాబు పంపిన దూత దావీదుకు ఈ సంగతి చెప్పాడు. దావీదు తిరిగి కబురు పంపాడు. యోవాబు, ధైర్యం తెచ్చుకో, నిరుత్సాహపడవద్దు, యుద్ధం కొనసాగించు, పట్టణాన్ని పడగొట్టు. ఊరియా భార్య తన భర్త హతమైన సంగతి విని అంగలార్చింది. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి
ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయై అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దావీదు యోవాబుకు నిజం చెప్పటం లేదు. దేవుడు దావీదు చేసిన దానిని గొప్ప పాపమని చూపిస్తున్నాడు. ఇప్పుడు సంగతి అందరికీ తెలిసిపోయింది. అయినా ఎవ్వరూ నోరు కదపరు. ఎందుకనగా దావీదు రాజు. అయితే దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. దావీదు చేసిన 2 ఘోరమైన పాపములు ఏమిటి? దావీదు చేసిన 2 ఘోరమైన పాపములు ఏమిటి? 1. వ్యభిచారము, దొంగతనము. 2. వ్యభిచారము, గర్వించడం. 3. వ్యభిచారము, హత్య. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము దావీదు జీవితంలోని కొన్ని గంభీరమైన సత్యాలను నేర్చుకున్నాం. 11వ అధ్యాయం యొక్క సంఘటన దావీదు జీవితంలో లేకుంటే బాగుండేది. ఇది అతని జీవితంలో చెరగని మచ్చగా మిగిలిపోయింది. అతని జీవితాన్ని శ్రమల పాలు చేసింది. వాస్తవానికి దావీదు గొప్ప వ్యక్తిగా ఎదుగుతూ తిరుగులేని నాయకుడయ్యాడు. ఇదంతా కేవలం దేవుని కృపయే. దావీదు తన పనిని దేవునికి అప్పగించడం ద్వారా గొప్పవానిగా ఎదిగాడు. అయితే ఈ గొప్ప వ్యక్తి చేసిన పాపము గొప్ప పాపంగానే పరిగణించబడింది. దావీదు చేసిన పాపము దేవుని శిక్షకు, కఠిన తీర్పుకు గురి అయింది. దావీదు పాపం వాళ్ళ శత్రువులు దేవుణ్ణి దూషించడానికి కారణమైంది. పాపము ఎవరు చేసిన పాపమే. దేవుడు అట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించడు. దావీదు సుఖంలో మునిగిపోయాడు. సుఖం మరిగిన ప్రాణాలు సైతాను చేతిలోనికి వెళ్ళిపోతాయి. శోధన రావడం పాపం కాదు, కానీ దానికి లొంగిపోవడమే పాపం. ఇక్కడ విశ్వాసులుగా స్త్రీలకు కూడా కొన్ని హెచ్చరికలను గమనించాలి. తమ దుస్తుల విషయంలో, అలంకార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దావీదు తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. తద్వారా అతని పాపము ఇంకా ఎక్కువైనది. వ్యభిచారం అనే పాపము హత్యకు దారితీసింది. దావీదు ఈ 2 ఘోర పాపాలకు తలపడ్డాడు. దేవుడు దావీదు పాపాన్ని గొప్ప పాపంగా చూపించాడు. ఇందలి సత్యాలు మీ జీవితాలకు హెచ్చరికలుగా ఉంటూ జాగ్రత్తగా మసలుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.